ఈ రోజుల్లో బైక్ ఉన్నా కారున్నా పెట్రోల్ డీజిల్ కొట్టించాలంటే సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. అయితే రీసెంట్గా మీరు బంకులకు వెళ్ళినప్పుడు పెట్రోల్ మిషన్స్ మీద E20 అని రాసి ఉండడం మీరు గమనించారా? అసలు ఏంటి ఈ E20 పెట్రోల్? కేంద్రం తీసుకొచ్చిన ఈ ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుందని, ఇంజన్లు పాడైపోతున్నాయని సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అందుకే స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర పెట్రోలియం శాఖ అన్ని డౌట్స్ని క్లియర్ చేస్తూ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఇంతకీ కేంద్రం ఏం చెప్పింది? అలాగే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ని తట్టుకునేందుకు మన ప్రభుత్వ రంగ సంస్థ ONGC మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకుంది. ఇంతకీ ఆ డెసిషన్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా E20 పెట్రోల్ గురించే చర్చ నడుస్తుంది. ఈ E20 పెట్రోల్లో 20% ఇథనాల్ ఉంటుంది, మరో 80% పెట్రోల్ ఉంటుంది. సాధారణంగా చెరుకు పిప్పి, పాడైపోయిన ధాన్యాలు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ను తయారు చేస్తారు. ఇదొక బయోఫ్యూయల్ అని చెప్పొచ్చు. పెట్రోల్లో 20% ఇథనాల్ను మిక్స్ చేయడాన్ని E20 పెట్రోల్ అంటారు. ఇలా పెట్రోల్తో ఇథనాల్ కలిపే కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతుంది. కానీ E20 పెట్రోల్ కొట్టించుకున్న వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందనే రూమర్స్ వస్తున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రం E20 పెట్రోల్ వల్ల కొన్ని వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5% మాత్రమే తగ్గే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చింది. అయితే మైలేజ్ కొంచెం తగ్గడం కంటే E20 ఇంధనం వల్ల లభించే ఇతర లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరి E20 పెట్రోల్ వాడితే మైలేజ్ కూడా తగ్గుతుందని గవర్నమెంటే చెప్తోంది కదా, దీనివల్ల మాకు నష్టమే కదా అని చాలామంది వాహనదారులు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ వింటే మీరే ఆశ్చర్యపోతారు. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఇచ్చిన క్లారిటీ ప్రకారం E20 ఇంధనంలో ఆక్టేన్ రేటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ వాహనం పికప్ ఎక్సలెంట్గా పెరుగుతుంది. యాక్సలరేషన్లో ఎంతో స్మూత్గా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంతేకాదు, ఇంజన్ లోపల సుపీరియర్ యాంటీ నాకింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇంధనం వేగంగా, సమర్థవంతంగా కంబషన్ అవుతుంది. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలిగించేటువంటి కార్బన్ ఎమిషన్స్ విడుదల భారీగా తగ్గిపోతుంది. గ్లోబల్ వార్మింగ్కి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో ఇదొక గేమ్ చేంజర్ అంటున్నారు. E20 పెట్రోల్ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముందే ఇంజన్ మన్నిక, ఇంధన వ్యవస్థలు, కరోజన్ రెసిస్టెన్స్, ఎమిషన్స్పై ప్రత్యేకంగా పరీక్షలు జరిపారు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, 2-వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్స్ వంటి సంస్థల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్థల నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫీడ్బ్యాక్ ప్రకారం E20 వల్ల ఇంజన్ తుప్పు పట్టడం, విడిభాగాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కడా కూడా నమోదు కాలేదు అంటూ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే కొంతమంది వాహనదారులు బంకుల్లో సాధారణ పెట్రోల్ E10, E20లను విడివిడిగా విక్రయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ను ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. రిటైల్ బంకుల్లో ఇలా 3 రకాల సపరేట్ ప్యారలల్ సప్లై సిస్టమ్ గనక మెయింటైన్ చేయడం వల్ల లాజిస్టిక్స్ కాస్ట్స్ భారీగా పెరిగిపోతాయని, పంపిణీ వ్యవస్థ మరింత కాంప్లికేటెడ్గా మారుతుందనేది కేంద్రం చెప్తున్న మాట. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. సాధారణంగా పెట్రోల్లో వేరేది ఏదైనా కలిపితే రేటు తగ్గాలి కదా, మరి E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదు అనే డౌట్ సహజంగా వస్తుంది కదా. దీనికి సంబంధించి కేంద్రం పెట్రోల్ కంటే E20 చౌకగా ఉండాల్సిన అవసరం లేదు అంటూ చెప్తుంది. వాస్తవానికి ఇథనాల్ రైతులు పండించే పంటల నుంచే వస్తుంది కాబట్టి మన దేశ అన్నదాతలను ఆదుకోవడానికి ఈ ఇథనాల్ ధరలను ప్రభుత్వం ఎల్లప్పుడూ లాభదాయకమైన రేట్లలోనే నిర్ణయిస్తుంది. ఇథనాల్ ధరను మరీ తక్కువగా నిర్ణయిస్తే కంపెనీలు దాన్ని తయారు చేయవు, రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కదు. కాబట్టి మన దేశ రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇథనాల్ ధరను ఒక నిర్దిష్ట స్థాయిలో మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో మన దేశంలో పెట్రోల్ తయారీ కంటే ఇథనాల్ తయారీకే ఎక్కువ ఖర్చు అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. అందుకే E20 పెట్రోల్ ధరలు చౌకగా లభించడం లేదు. ఈ ఇథనాల్ వల్ల దేశానికి కూడా మేలు జరుగుతోంది అంటూ కేంద్రం చెబుతోంది. కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఈ E20 పెట్రోల్ వల్ల భారత్కి ఏకంగా 1,97,000 కోట్ల రూపాయల విలువైన విదేశీ మారకపు ద్రవ్యం అంటే
ఫోరెక్స్ రిజర్వ్స్ ఆదా అయినట్లుగా తెలుస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 316 లక్షల టన్నుల దిగుమతులు తగ్గాయి. దీనివల్ల సుమారుగా 952 లక్షల టన్నుల కార్బన్ ఎమిషన్స్ను అడ్డుకోగలిగాము అంటూ చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇథనాల్ కొనుగోళ్ల ద్వారా మన దేశంలోని గ్రామీణ రైతులకు 166,000 కోట్లకు పైగా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది అంటూ చెప్తున్నారు. అంటే మనం పెట్రోల్ కొట్టించుకుంటే ఆ డబ్బు విదేశాలకు వెళ్లకుండా మన దేశ రైతుల ఇళ్లకు చేరుతుందన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, అంతర్జాతీయంగా ఎదురవుతున్నటువంటి జియో పాలిటిక్స్, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ చమురు దిగ్గజం ఓఎన్జీసీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని మంగళూరులో ఏకంగా 17.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగినటువంటి పెట్రోలియం నిల్వల కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు పర్మిషన్స్ ఇచ్చింది. ప్రస్తుతం భారత్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పదూర్లలో కలిపి మొత్తం 53.3 లక్షల టన్నుల చమురును నిల్వ చేసే భూగర్భ గుహలున్నాయి. వీటిని ISPRL, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధాలు లేదా అంతర్జాతీయ సంక్షోభాలు ఇలాంటివి ఏదైనా ఎదురైతే, ముడి చమురు సరఫరా ఆగిపోతే ఆయిల్ క్రైసిస్ రాకుండా ఉండేందుకు ఈ నిల్వలు కాపాడతాయి. ఇక సెకండ్ ఫేజ్లో భాగంగా ఒడిశాలోని చండీకోల్లో కొత్త కేంద్రాన్ని కూడా నిర్మించాలని, పదూరులో చమురు నిల్వల సామర్థ్యాన్ని విస్తరించాలంటూ ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు మంగళూరులో ఓఎన్జీసీ నిర్మించబోయే కొత్త కేంద్రం పూర్తయితే ప్రస్తుతం దేశంలోని చమురు నిల్వ సామర్థ్యం 33% పెరగనుంది. ఇది దేశ రక్షణ, ఇంధన భద్రత రంగాల్లో ఒక మైలురాయిగా మారబోతుంది అని చెప్తున్నారు. సో మొత్తానికి ఈ E20 పెట్రోల్ వల్ల 3 నుంచి 5% మైలేజ్ తగ్గుతున్న మాట వాస్తవమే అయినా, దీనివల్ల పికప్ పెరగడం, ఇంజన్ లైఫ్ మరింత బాగుండడం, పర్యావరణానికి మేలు జరగడం, అన్నిటికంటే మించి లక్షల కోట్ల దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా మన రైతుల చేతుల్లోకి వెళ్ళడం వంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటూ కేంద్రం చెబుతుంది. మరోవైపు ఓఎన్జీసీ తీసుకురాబోయే చమురు నిల్వల నిర్ణయం భారత్ను ఎనర్జీ ఇండిపెండెంట్గా మార్చడంలో చాలా కీలక పాత్ర పోషించబోతుంది. కాబట్టి E20 పెట్రోల్పై వచ్చే రూమర్స్ నమ్మొద్దని కేంద్రం సూచనలు చేస్తుంది. E20 పెట్రోల్ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముందే ఇంజన్ మన్నిక, ఇంధన వ్యవస్థలు, కరోజన్ రెసిస్టెన్స్, ఎమిషన్స్పై ప్రత్యేకంగా పరీక్షలు జరిపారు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, టూ వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్స్ వంటి సంస్థల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్థల నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫీడ్బ్యాక్ ప్రకారం E20 వల్ల ఇంజన్ తుప్పు పట్టడం, విడిభాగాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కడా కూడా నమోదు కాలేదు అంటూ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే కొంతమంది వాహనదారులు బంకుల్లో సాధారణ పెట్రోల్ E10, E20లను విడివిడిగా విక్రయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ను ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. రిటైల్ బంకుల్లో ఇలా 3 రకాల సపరేట్ ప్యారలల్ సప్లై సిస్టమ్ గనక మెయింటైన్ చేయడం వల్ల లాజిస్టిక్స్ కాస్ట్స్ భారీగా పెరిగిపోతాయని, పంపిణీ వ్యవస్థ మరింత కాంప్లికేటెడ్గా మారుతుందనేది కేంద్రం చెప్తున్న మాట. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. సాధారణంగా పెట్రోల్లో వేరేది ఏదైనా కలిపితే రేటు తగ్గాలి కదా, మరి E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదు అనే డౌట్ సహజంగా వస్తుంది కదా. దీనికి సంబంధించి కేంద్రం పెట్రోల్ కంటే E20 చౌకగా ఉండాల్సిన అవసరం లేదు అంటూ చెప్తోంది. వాస్తవానికి ఇథనాల్ రైతులు పండించే పంటల నుంచే వస్తుంది కాబట్టి మన దేశ అన్నదాతలను ఆదుకోవడానికి ఈ ఇథనాల్ ధరలను ప్రభుత్వం ఎల్లప్పుడూ లాభదాయకమైన రేట్లలోనే నిర్ణయిస్తుంది. ఇథనాల్ ధరను మరీ తక్కువగా నిర్ణయిస్తే కంపెనీలు దాన్ని తయారు చేయవు, రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కదు. కాబట్టి మన దేశ రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇథనాల్ ధరను ఒక నిర్దిష్ట స్థాయిలో మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో మన దేశంలో పెట్రోల్ తయారీ కంటే ఇథనాల్ తయారీకే ఎక్కువ ఖర్చు అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. అందుకే E20 పెట్రోల్ ధరలు చౌకగా లభించడం లేదు. ఈ ఇథనాల్ వల్ల దేశానికి కూడా మేలు జరుగుతోంది అంటూ కేంద్రం చెబుతోంది. కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఈ E20 పెట్రోల్ వల్ల భారత్కి ఏకంగా 197,000 కోట్ల రూపాయల విలువైన విదేశీ మారకపు ద్రవ్యం అంటే ఫోరెక్స్ రిజర్వ్స్ ఆదా అయినట్లుగా తెలుస్తోంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 316 లక్షల టన్నుల దిగుమతులు తగ్గాయి. దీనివల్ల సుమారుగా 952 లక్షల టన్నుల కార్బన్ ఎమిషన్స్ను అడ్డుకోగలిగాం అంటూ చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇథనాల్ కొనుగోళ్ల ద్వారా మన దేశంలోని గ్రామీణ రైతులకు 166,000 కోట్లకు పైగా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది అంటూ చెప్తున్నారు. అంటే మనం పెట్రోల్ కొట్టించుకుంటే ఆ డబ్బు విదేశాలకు వెళ్లకుండా మన దేశ రైతుల ఇళ్లకు చేరుతుందన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, అంతర్జాతీయంగా ఎదురవుతున్నటువంటి జియో పాలిటిక్స్, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ చమురు దిగ్గజం ఓఎన్జీసీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని మంగళూరులో ఏకంగా 17.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగినటువంటి పెట్రోలియం నిల్వల కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు పర్మిషన్స్ ఇచ్చింది. ప్రస్తుతం భారత్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పదూర్లలో కలిపి మొత్తం 53.3 లక్షల టన్నుల చమురును నిల్వ చేసే భూగర్భ గుహలున్నాయి. వీటిని ఐఎస్పిఆర్ఎల్, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధాలు లేదా అంతర్జాతీయ సంక్షోభాలు ఇలాంటివి ఏదైనా ఎదురైతే, ముడి చమురు సరఫరా ఆగిపోతే ఆయిల్ క్రైసిస్ రాకుండా ఉండేందుకు ఈ నిల్వలు కాపాడతాయి. ఇక సెకండ్ ఫేజ్లో భాగంగా ఒడిశాలోని చండీకోల్లో కొత్త కేంద్రాన్ని కూడా నిర్మించాలని, పదూరులో చమురు నిల్వల సామర్థ్యాన్ని విస్తరించాలంటూ ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు మంగళూరులో ఓఎన్జీసీ నిర్మించబోయే కొత్త కేంద్రం పూర్తయితే ప్రస్తుతం దేశంలోని చమురు నిల్వ సామర్థ్యం 33% పెరగనుంది. ఇది దేశ రక్షణ, ఇంధన భద్రత రంగాల్లో ఒక మైలురాయిగా మారబోతుంది అని చెప్తున్నారు. సో మొత్తానికి ఈ E20 పెట్రోల్ వల్ల 3 నుంచి 5% మైలేజ్ తగ్గుతున్న మాట వాస్తవమే అయినా, దీనివల్ల పికప్ పెరగడం, ఇంజన్ లైఫ్ మరింత బాగుండడం, పర్యావరణానికి మేలు జరగడం, అన్నిటికంటే మించి లక్షల కోట్ల దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా మన రైతుల చేతుల్లోకి వెళ్ళడం వంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటూ కేంద్రం చెబుతుంది. మరోవైపు ఓఎన్జీసీ తీసుకురాబోయే చమురు నిల్వల నిర్ణయం భారత్ను ఎనర్జీ ఇండిపెండెంట్గా మార్చడంలో చాలా కీలక పాత్ర పోషించబోతుంది. కాబట్టి E20 పెట్రోల్పై వచ్చే రూమర్స్ నమ్మొద్దని కేంద్రం సూచనలు చేస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? E20 వల్ల మైలేజ్ కాస్త తగ్గినా ఇతర బెనిఫిట్స్ కోసం దీన్ని యూజ్ చేయడం కరెక్టే అంటారా? క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.